ఆలోచన కూడా నాకు ఏం లేదే. సర్వనాశనం కావడంలో నా కుటుంబం ఏం లేదే. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గచ్చింద్రం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదే. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతు రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు శరణు. ఈ 2 ఆలోచన లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందని కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండా పెడతానయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా వేయలేదు. నాకు మధ్య ఉండేది అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. ఇది నిజంగా ప్రభాకర్ ఆత్మహత్య చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది. ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం. అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి. నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం, ఈ ప్రభుత్వం పాలన కారణం. ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు, కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించుంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా. అంటే పాలన సరిగా లేదు. ఎస్ఐ గారు స్పందించలేదు, తహసీల్దార్ గారు స్పందించలేదు, కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు. ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఇది చాలా బాధాకరం. వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం, ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం, ప్రభుత్వాన్ని తట్టిలేపడం, ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత. సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి, వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మేము పోరాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి దీని స్పందన లేదు. ఏ ఒక్క మంత్రి గారు మాట్లాడరు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు, నేను కాంగ్రెస్కు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన డయింగ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు. బాధ ఏంటంటే పొద్దున మా కార్యకర్తలు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, తన చావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టి లోపలేస్తారట. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇదా మీ పనితీరు? ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టమని, ఇలా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారట పోలీసు అధికారులు. తండ్రి గారు వెళ్ళి పిటిషన్ ఇస్తే కూడా తీసుకోనటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఈజ్ ఇట్ ద వే?
ఆయన ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసినారు. నీ పేరు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీ పేరు చెప్తూ మా కుటుంబానికి న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి వీడియో చేరది వేయండి, ముఖ్యమంత్రి గారికి వీడియో చేరే విధంగా చేయండి అని చెప్పి కూడా ఆయనలో అప్పీల్ ఉంది. ఇప్పుడు ఆ రైతు తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, కనీసం రైతు ప్రాణాన్ని అయితే మీరు తెచ్చియలేరు. ఆ సంఘటనకు ఎవరైతే ఆయన పొలాన్ని దున్నేసినారో, ప్రొక్లైన్లు పెట్టి తవ్వారో, తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆయన భూమి తిరిగి యథావిధిగా చేసి ఆయన భూమి ఆయనకు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రభాకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఎవరు స్పందించలేదు. వాస్తవాలు బయటకు రావాలంటే దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావద్దు అంటే, అధికారులకు భయం ఉండాలంటే, ఎవరన్నా రైతు కానీ ఒక పేదవాడు ప్రభుత్వ కార్యాలయానికి వస్తే తక్షణమే స్పందించాలి. ఇలా ఎందుకు ఇక్కడ స్పందన దొరకలేదు? నిజానిజాలు బయటకు రావాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఒక ఉన్నత స్థాయి విచారణకు దీని మీద ఆదేశించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాల్సిందే. వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.